హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఇదేంటి అనుకుంటున్నారా? గౌరీపట్నం తిరణాలండి. చూసారా నైట్ టైం ఇలా ఉంటుందండి. అంత బాగుంటాయనండి. నైట్ టైం మాత్రం చాలా బాగుంటుంది. పగల కంటే కూడా నైట్ బాగుంటాయి అన్నమాట. ఈ గౌరీపట్నం తిరణాలు ప్రతి సంవత్సరం కూడా చేస్తారండి. మార్చి నెలలోనే 4 రోజులు ఉంటాయి. నిన్న నైట్ లాస్ట్ రోజు అండి. మా పిల్లలు అడుగుతున్నారు, వెళ్దాం వెళ్దాం అంటున్నారని చెప్పేసి నిన్న నైట్ వెళ్ళామండి మా ఫ్యామిలీ అంతా. చూసారా లైటింగ్ చూసి మాత్రం నాకైతే వీడియో తీయాలనిపించింది. అందుకని వీడియో తీసాను. ఇది కొండపైన చూసారా ఎలా ఉందో. కొండపైన గుడి దగ్గరికి కూడా మనం వెళ్దాము, తీస్తాను అక్కడ కూడా. చూసారా లైటింగ్ మాత్రం బాగా పెట్టారు కదండి. ఇక్కడైతే వాటర్ పడుతుందండి. వాటర్ పడే దగ్గర కలర్స్గా లైటింగ్ వెలుగుతుంది చూడండి, మారుతూ ఉంటుంది. బాగుంది కదా. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ దిగుతున్నారండి నిలబడి. చాలామంది ఉన్నారు. జనం మాత్రం ఫుల్గా ఉన్నారండి. చాలామంది తిరణాలకి ఎక్కడెక్కడి నుంచో చాలామంది వస్తూ ఉంటారండి. ఈ తిరణాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఇది దానికి ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఈ చర్చ్. ఇది కొండపైన చర్చ్ అండి. ఇంక ఇదే చివరి అనమాట. బాగా ఎత్తులో ఉంటుంది ఇది. చూసారా మెట్లలో ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. అందరూ ఈ చర్చ్ లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుని బయటకు వస్తున్నారు. మేము కూడా వెళ్ళి ప్రేయర్ చేసుకుని వచ్చామండి. చూసారా అదిగండి. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. చూసారా అదిగోండి జైంట్ వీల్. ఇంకా చాలా ఉన్నాయండి. పిల్లలు జాయింట్ వీల్సే కాదు, ఇంకా ఏదో జంపింగ్ చేసి ఇదంటండి అది కూడా ఉంది. మా పిల్లలు అయితే అది ఎక్కించమని ఏడ్చారు, అది ఎక్కించాము. ఇదిగోండి ఇదైతే ఒక పిల్లాడికి వచ్చి 50 రూపాయలంట. బాగుంది కదండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.